హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈ దసరా నవరాత్రులకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే చాలా మహిమగల పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము ఆ రోజు, అవి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి. మేము పెద్దమ్మ టెంపుల్కి ఆఫ్టర్నూన్ 2 o'clock అలా వెళ్ళాము. అప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉండే. నవరాత్రుల్లో ఇంకా ఏ అమ్మవారి టెంపుల్ దగ్గర అయినా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఈ టెంపుల్లో కొన్ని ఫంక్షన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. కొందరు మేకలని కోళ్ళని అమ్మవారికి సమర్పించి అక్కడే వండుకొని కూడా తింటూ ఉంటారండి. చాలామందికి ఈ పెద్దమ్మ టెంపుల్ గురించి అయితే తెలిసే ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్లో ఇక్కడ 1 రూపీ కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. ఆ కాయిన్స్ నిలబెడితే మన కోరిక కూడా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అనమాట. నేను ఈ టెంపుల్కి చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానండి. దగ్గర ఒక 10 years అలా అయి ఉంటుంది వెళ్ళి. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళానమాట. మా బాబు కూడా కాయిన్ నిలబెట్టేశారు. నవరాత్రులు కాబట్టి ఆలయం మొత్తం బాగా అలంకరించారండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ అమ్మవారు సింహం మీద కూర్చొని దర్శనం ఇస్తారు. మేము బాగా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా క్రౌడ్ ఉండే, అంతమందిలో కూడా కొంచెం ఎక్కువసేపే నిల్చుకొని దర్శనం అయితే చేసుకున్నాము. అందరు నెట్టేసుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలకి కొంచెం కష్టం అనిపిస్తుంది. మా ఆయన మా చిన్న బాబుని భుజాల మీదకి ఎక్కించుకొని చూపించారు అమ్మవారిని. ఎలా నెట్టుకుంటున్నారో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ మంచిగా దర్శనం చేసేసుకొని తర్వాత ఈ వీడియో క్లిప్ అయితే తీసాను. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ బయటకు వచ్చి కూర్చొని ఉన్నారు. మేము కూడా దర్శనం అయిపోగానే ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఈరోజు మన మినీ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.